ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయించి మల్లీలా తింటివిరా. మల్లీలా తింటివిరా కృష్ణ మన్నీ. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, లడ్డు నేను తినలేదు, ఇప్పుడు తినాలని ఉంది, తినిపిస్తావా? లడ్డేంటిది బ్రో, లడ్డే తింటావా ఏంది? అంత అందమైన అమ్మాయిని చూసిన తర్వాత కూడా లడ్డే తింటాను అని ఇంకా అప్డేట్ అవ్వలేదా బ్రో? అప్డేట్ అవ్వు బ్రో, ఇంకెన్ని రోజుల్లో లడ్డు తింటాను దాని బొడ్డు ఎందుకు బ్రో? లడ్డే కావాలా, ఇంకేమొద్దా? నీ మనస్ఫూర్తిగా నీ మనసులో ఏమనిపించిందో అది చెప్పు. లడ్డు తింటాను అది ఇది కాదో, లడ్డే కావాలా? లడ్డు అంటే షాప్లో ఉంటుంది, వెళ్ళి తీసుకో తిను. తనే తినిపియాలా ఏంటి? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, లడ్డూ మిఠాయి కాదు బొడ్డు మిఠాయి. ఇది నిజం, అది లడ్డూ మిఠాయి కాదమ్మో, బొడ్డు మిఠాయి. ఆ బొడ్డుతో ఎంతమందిని పడేసిందో పాప. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అబ్బాయిలు మీ లక్ష్యంపై దృష్టి పెడుతున్నారు, మీ రంధ్రంపై కాదు. రంధ్రం పైనే పెడుతున్నారయ్యా, ఆమె లక్ష్యం మీద ఏముంది? ఆ పొడ్డు రంధ్రం కోసమే అందరు చూస్తున్నారు. నువ్వు అనుకున్నట్టు లక్ష్యాల మీద ఏం లేవు, రంధ్రం పైనే పెడుతున్నారు దృష్టి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బొడ్డు చాలా బాగుందిరా బాబు, అందుకే కదా ఇంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆవిడ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, దింపాడో లేదా కృష్ణ దింపాడో లేదో తెలీదు, కానీ తన బాయ్ ఫ్రెండ్ అయితే దింపే ఉంటాడు. ఏమో నువ్వు కూడా ట్రై చేయి బ్రో, నీకు కూడా ఛాన్స్ వస్తుందేమో. కృష్ణే దింపుతాడా? నువ్వు దింపే నీకు చేత కదా, ట్రై చేయి, దింపు. అరే కృష్ణ దింపాడా, వాడు దింపాడా, దట్స్ నాట్ గుడ్ బ్రో. మన లెవెల్లో మనం ట్రై చేద్దాం, వస్తే దింపుదాం, లేకపోతే లేదు. మరి వాళ్ళు వీళ్ళు దింపాడా లేదా అని ఎందుకు క్వశ్చన్స్, సిల్లీ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీ లడ్డు కన్నా నీ బొడ్డు బాగుంది. యా ఎస్, చాలా అంటే చాలా బాగుంది. నాకు లడ్డు వద్దబ్బా, బొడ్డే కావాలి. సో బ్యూటిఫుల్. ఎవరికి కావాలి బ్రో లడ్లు? అందరికీ బొడ్లే కావాలి మరి. అందరూ ట్రై చేయండి, ఒక్కొక్క కచ్చి బస్సులో వేస్తాం కదా సీట్ మీద, అలా వేద్దాం. దొరికితే బొడ్డుతో ఆడుకుందాం, దొరకపోతే లడ్డుతో అడ్జస్ట్ అవుదాం. ఏమంటావు? అంతే కదా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఆ లడ్డు మిఠాయి కన్నా మీ బొడ్డు ఇంకా బాగుందండి. అవును, తీయాల్సిన అవసరం లేదు. లడ్డు గురించి మనం మాట్లాడొద్దు, అక్కడ మనకు కనిపిస్తుంది మన లక్ష్యం, బొడ్డు మాత్రమే కనిపిస్తుంది. అదే దాని మీదే గోల్ చేద్దాం, అంతే కదా. నెక్స్ట్ కామెంట్, ఎన్ని బండ్లు క్రాస్ చేశాయో అయినా స్పీడ్ తగ్గలేదు బండి మామ. ఎన్ని బండ్లు క్రాస్ చేశాయనేది ముఖ్యం కాదు, మీలో మనం క్రాస్ చేసామా లేదా అనేదే ముఖ్యము. అర్థమవుతుందా? బండ్లేముంది, క్రాస్ చేస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అలాంటప్పుడు వాటి గురించి మనం ఆలోచించొద్దు, మనం ఎప్పుడెప్పుడు క్రాస్ చేద్దామా అని ఆలోచించాలా. దట్స్ ఇట్. ఈ వీడియో నీ వరకు వస్తే నువ్వు ఖచ్చితంగా ఇది నా కామెంట్ అని ఫీల్ అయ్యి నువ్వు ట్రై చేస్తావు, ఓకేనా. పెట్టలాడుతుంది, ఆ పెట్టలాడడం కాదు, పెట్టలాడుతూ బొడ్డు చూపిస్తూ అందరిని తన చుట్టే తిరిగేలా చేసుకుంటున్నా ఆ పిట్ట. అలాంటి పిట్ట తను. విజ్జు బేబీ, మన్ను తింటాను, నువ్వు తినిపిస్తావా విజ్జు బంగారం? అంటే నువ్వు అడిగేసినంత ఈజీగా తనేం తినిపించదు బ్రో. ట్రై చేయి, అంత అందమైన ఫిగర్ కోసం ఒక 2-3 years అన్న వేస్ట్ చేయి. ఒకవేళ నీకు తెలిస్తే యాక్సెప్ట్ చేస్తే తినిపిస్తే నీ లక్, లేకపోతే లేదు. ఇక ఊర్లో దొరికిన వాళ్ళ మన్ను తినుకుంటూ బతికేసాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నడుము పడుకున్న కల్లోకి వస్తుంది. అవును బ్రో, మరి అంత బాగుంది. మరి కల్లోకి రాకపోతే కథనకాయ దగ్గరికి వస్తుందా? నువ్వు ఫోకస్ మాత్రం నడుము మీద పెడతావు, కల్లోకి రాకపోతే ఏడికి వస్తుంది చెప్పు. ఆ వీడియోస్ స్క్రోల్ చూస్తూ అన్ని రీల్స్ చూసుకుంటూ, లైకులు కొట్టుకుంటూ, చూసిన వీడియోను చూస్తూ ఆమె కల్లోకి రాకపోతే ఇంకెవరు వస్తారు? సో ఆమెను స్క్రోల్ చేసి, సో ఆమె వీడియోస్ వదిలేసి, ఆమెను వదిలేసి వేరే వాళ్ళని చూడు, వేరే వాళ్ళు వస్తారు కల్లోకి.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆ కృష్ణ నేనైతే బాగుండు. ఏముంది మామ, పేరు మార్చుకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో అంతే. పేరు మార్చుకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో అంతే. బరాబర్ ఫుస్కు ఆ కృష్ణుడివి నువ్వే అవుతావు. ఫేస్ దట్ షేప్. ఫేసులు ఎవరు చూడట్లేదు, చూస్తున్నాం ఆ నడుమును మాత్రమే చూస్తున్నాం, ఆమె చూపించే అందాన్ని మాత్రమే చూస్తున్నాం. ఇంకా ఎప్పుడు అప్డేట్ అవుతారయ్యా, ఫేసు గీసు జాసు ఆసు అని అంటారు. అప్డేట్ అవ్వండి మీరు. షెట్. ఇయర్ రింగ్స్ కలర్ ఏంటో చెప్పండి రా. ఇయర్ రింగ్స్ని ఎవరు చూస్తుండయ్యా? ఇయర్ రింగ్స్ చూసే రోజేనా? ఇయర్ రింగ్స్ చూడు, ఆవిడ చేతులకి బ్యాంగిల్ ఉందా, వాచ్ ఉందా, అది ఉందా, ఇది ఎవడు చూడట్లేదు. అందరూ ఫోకస్ దేని మీద చేయాలో దాని మీద మాత్రమే చేస్తున్నారు. నువ్వు కూడా చేసావు మళ్ళీ కలరు బొంగు భుజానం 10 సార్లు రీల్ చూసి నువ్వు ఆ కలర్ ఏంది ఈ కలర్ ఏంది అడుగుతున్నావా జిమ్మడ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నడుము బాగా కనపడుతుంది, చూపించినప్పుడు కనపడకపోతే దాచుకుంటుందా బ్రో? తనే మన మనిషి, మనమే చూడకోకుండా ఉంటే కనిపించదు. అలాగని చెప్పేసి మనం దారిలో పోతున్నప్పుడే ఎవరిది బాగుంది ఎవరు బాగున్నారు అని తుంగి నక్కి చూస్తాం. అలాంటిది వద్దన్నా క్రోమ్లో చేసేవన్నీ ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటూ చూపించుకుంటా ఉంటే చూడకోకుండా ఎట్లుంటాం. స్క్రోల్ కూడా చేయం, 1-2 సార్లు చూస్తాం. అందులో నేను ఒకడిని అనుకో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వామ్మో ఇలా చూస్తే రాత్రులు నిద్ర కూడా రానియ్యవుగా. రాదు బ్రో, మరి ఎలా వస్తుంది? ఒక మగాడికి నిద్ర రాకోకుండా చేయాలంటే ఇలాంటి రీల్స్ చేస్తే చాలు. నిద్ర ఏంది అసలు? వాడి జీవితంలో నిద్రపోకోకుండా చేసేది ఇంతే, ఇలాంటి వాళ్ళే. ఐటెం సాంగ్ చేయి కానీ ఐటెం కాకు అంటే నీకు తెలిస్తే ఐటెం అవుతారు బ్రో, తెలియకపోతే ఐటెం అవ్వరు. ఐటెం సాంగ్స్ చేస్తూనే ఉంటారు అంతే. మనం ఒకరిని జడ్జి చేయలేము. సో వాళ్ళు ఐటెం కావచ్చు, ఐటెం కాకపోవచ్చు, సాంగ్స్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఉండేదాన్ని బట్టి ఉంటుంది, ఓకేనా? మనం చూసే దాన్ని బట్టి కాదు. సో మనం చూసి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అప్పుడే చూపించక బొడ్డు, ఇంకా టైం ఉంది నీకు అంటే. త్వరగా ఫాలోవర్స్ రావాలంటే బొడ్డు ఏంది బ్రో, కొంచెం షార్ట్లు వేసుకుంటారు. ఇప్పుడు ఈరోజు బొడ్డు, రేపు ఇక్కడ చూపిస్తారు, తర్వాత షార్ట్ వేసుకుంటారు, తర్వాత మెల్లిమెల్లిగా మొత్తం బిగ్నీలు కూడా వేసుకోవచ్చు, చెప్పలేం. ఈరోజు వరకు చూసి సంతోషించు. త్వరగా ఫాలోవర్స్ రావాలంటే ఎంత చూపిస్తే అన్ని లైక్స్లు వస్తాయి, అది తెలియదా నీకు? సో తను కూడా పార్టిసిపేట్ చేసేసింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీ నడుము నూనె పోసి దెంకితే ఎట్లుంటుందో లంచదాన నీ నోట్లో సుల్లి. వహువా మనోడు ఎలాగో ఏం చెయ్యలేడు, ఏం పీకలేడు, కామెంట్తోనన్నా సాటిస్ఫాక్షన్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అవుదామని చెప్పేసి కామెంట్ పెట్టేశాడు. పాపం ఏం చేస్తాం, బాత్రూంలో క్రోమ్లో చేయాల్సినవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూస్తురని కడుపు కాలిపోయి మరీ కామెంట్ పెట్టాడు మనోడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మీ నడుము సల్లగుండా యూ ప్లేయింగ్ మై ఎమోషన్స్. వహువా ఎవరిని చూస్తే వాళ్ళ మీద సొల్లు కార్చొద్దు, అలాగే ఫీలింగ్స్ తోటి ప్లే చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఏముంది, ఒక్క నడుముకే పడిపోయావంటే దారిలో బొచ్చెడు మంది ఉంటారు, అందరి నడుములు చూసి పడిపోతావు ఏంది? సో నీ ఫీలింగ్స్ని నీ జీలో పెట్టుకో నువ్వు, ఓకేనా? నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చేసి చూసేసాము, ఏం చూసారో చెప్పండి తరించండి, అంతేకాని చూసేసాము వంగేసాము మింగేసాము దెంగేసాము అవన్నీ పనికిరావు, క్లియర్గా చెప్పండి. ఒక్కొక్క కామెంటు ఒక్కొక్క డైమండ్లా ఉంది. నెక్స్ట్ కామెంటు కారు ఎంత తెల్లగా ఉన్నా సైలెన్సర్ నల్లగా ఉంటుంది. బ్రో ఇక్కడ కారు తెల్లగుందా, ఆవిడ సైలెన్సర్ నల్లగుందా అని ఎవడు చూడడు. కారు ఎక్కామా మనం డ్రైవింగ్ చేసామా లేదా అనేదే ముఖ్యము. ఆ సైలెన్సర్లో మనం దింపామా లేదా అనేదే కావాలి. మనం డ్రైవింగ్ చెయ్యాలి బ్రో. అది నల్లగుందా తెల్లగుందా కర్రగుందా పచ్చిగుందా దట్స్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు దింపావా లేదా అనేది కావాలి, డ్రైవింగ్ చేసావా లేదా అనేది కావాలా. అండ్ వీడియో ఇంతే గైస్. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి అండ్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.